హలో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధుజా తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను మా ఆయన కలిసి ఒక మూవీకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది మూవీకి వెళ్ళాక. నార్మల్గా ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో చూస్తుంటే కల్కి మూవీ రిలీజ్ అవుతుందని తెలిసింది. సండే రోజు నేను సడన్గా అసలు మేము మూవీకి వెళ్దాము అని అనుకోలేదు. సడన్గా నాకెందుకో సినిమాకి వెళ్దామా కల్కి అని అడిగిన వెంటనే తను టికెట్స్ చూసిండు. టికెట్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా. మా స్టేట్లో అయితే మా దగ్గరలో మేము చూస్తే ఒక్క టికెట్ $35 ఉంది. టూ ఎక్స్పెన్సివ్. మా ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ $77 అయింది విత్ ట్యాక్సెస్. సో మేము ఏం చేసినామంటే ఆన్లైన్లో చూసినాము. టికెట్స్ చూస్తే ఆన్లైన్ ఫీజు ఉంది ఒక పర్సన్కి $3 ఏమో ఉంది. సో మాకు ఇంటి పక్కనే ఒక మాల్ ఉంది. మాల్లో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో కల్కి ఉంది, తెలుగు నడుస్తుంది లక్కీగా. సో మేము అప్పటిదప్పుడు రెడీ అయిపోయి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుంటే మాకు ఒక $5 తక్కువైంది. $5 to $6 ఎంతో తక్కువైంది. సో అట్లా ఒక $6 సేవ్ అయింది. ఒక టిప్, ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ ఫీజు లేకుండా థియేటర్కి వెళ్ళి తీసుకోండి. సో దట్ మీకు కొంచెం ప్రైస్ తక్కువ అవుతుంది. మాకు యూఎస్లో ఇవాళ వెనస్డే రిలీజ్ అవుతుంది మూవీ, అండ్ ఇండియాలో వచ్చేసి థర్స్డే రిలీజ్ అవుతుంది. మేము ఇవాళ వెనస్డే రోజు వెళ్తున్నాం. 8:30 షోకి మాకు టికెట్స్ దొరికినాయి. సో వెళ్తున్నాము. అండ్ మూవీ టైం వచ్చేసి 2 hours 50 minutes అంట. చూద్దాం ఎంత ఎంగేజింగ్ ఉంటుందో ఏంటో. అండ్ ఆల్సో వీఆర్ ఎగ్జైటెడ్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. కమల్ హాసన్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, అండ్ దీపికా పదుకోన్ ఉంది, ప్రభాస్ ఉన్నాడు. సో ఎగ్జైటెడ్. చూద్దాము ఎట్లుంటుంది ఏంది మూవీ అనేసి. మూవీ చూసినాక నాకు ఎట్లా అనిపించింది, మా ఆయనకి ఎట్లా అనిపించింది చెప్తాము. లెట్స్ గో ఇన్ సైడ్. టైం అయింది. అయినా నువ్వు కాశీలో ప్రతి ఓడికి ఇదే చెప్తావు కదా. చల్దు ఎట్లా అనిపించింది మూవీ? సో ఇప్పుడే కల్కి మూవీ చూసాము. ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది. ఇంక్రెడిబుల్ అని చెప్పాలి. నేను ఇట్లాంటి మూవీస్ మన తెలుగులో అయితే చూడలేదు. మహాభారత అండ్ ఫిక్షన్ కలిపి తీసిన మూవీ. 6000 years తర్వాత ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఏంటి టెక్నాలజీ ఎట్లుంటుంది అనేది క్లియర్గా చూపించిండ్రు. చాలా అంటే చాలా బాగుంది. అసలు అట్లాంటి థాట్స్ ఎట్లా వచ్చినాయి డైరెక్టర్కి అనేది నాకు ఇంకా అర్థం కావట్లే. అసలు ఏ థాట్తో ఈ మూవీ తీసిండ్రు అనేది కూడా అర్థం కాలే. మహాభారతం అండ్ తర్వాత ఫిక్షన్ కలిపి ఎట్లా తీయాలనిపించింది కూడా అర్థం కావట్లే. హ్యాట్స్ ఆఫ్. మూవీ అయితే చాలా బాగుంది. హాలీవుడ్లో బ్లాక్ ప్యాంథర్ మూవీ ఉంటుంది, సేమ్ కొంచెం అట్లనే అనిపించింది. అండ్ అందరు యాక్టర్స్ ఉన్నారు. మీకు ఎవరెవరు కావాలి యాక్టర్స్ అందరు ఉన్నారు. విజయ్ దేవరకొండ ఉన్నాడు, దీపికా పదుకోన్, ఆర్జీవి. అసలు ఆర్జీవి ఉన్నని అయితే షాక్. అసలు ఒక 2 minutes ఉన్నారు. అండ్ రాజమౌళి గారు కూడా ఉన్నారు. సో మనీ మెంబర్స్ ఉన్నారు. అండ్ మెయిన్గా కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే కేక్. అసలు లాస్ట్లో ఇట్లా క్లైమాక్స్లో ఒక షాట్ వస్తుంది, అది చాలా బాగుంది. అంటే మీరు మూవీ చూడండి మీకు అర్థమవుతుంది, చెప్పడానికి రావట్లేదు నాకు, బట్ అది మాత్రం చాలా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండది కూడా యాక్టింగ్ భలే ఉంది. ఎట్లా పాతకాలంలో మహాభారతంలో అర్జున్ గెటప్ వేసిండు, చాలా బాగుండే. అదంతా ఈ బాణం పట్టుకొని చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ స్లాంగ్కి అదంతా చాలా బాగుంది. అండ్ ప్రభాస్
సూపర్ చేసిండు అసలు. చాలా అంటే చాలా మెయిన్ గా స్టోరీ మొత్తము దీపికా పదుకొన్ చుట్టూ మొత్తం తిరుగుతుంది. లైక్ తనది ఎక్కడ వచ్చినా కానీ తన యాక్టింగ్ సూపర్ గా ఉండే. తనది అమితాబ్ బచ్చన్ది లైక్ ఫస్ట్ ప్లేస్. తర్వాత నాకు ప్రభాస్ మేబీ సెకండ్ పార్ట్ లో ఉంటదేమో తెలియదు కానీ ఈ పార్ట్ లో మాత్రం మొత్తం కామెడీ ఉంది, హ్యూమర్ బాగుండే. ప్రభాస్ది కూడా మస్తు చేసిండు యాక్టింగ్. యా, కాకపోతే దీపికాది ప్లస్ అమితాబ్ బచ్చన్ది అసలు మైండ్ బ్లోయింగ్ సీక్వెన్సెస్ మొత్తం సినిమాలో. దీపికా పదుకొని ఏంటంటే లైక్ చాలా సాఫ్ట్ సెటిల్డ్ క్యారెక్టర్, లైక్ చాలా బాగుంది. లైక్ వేరే మూవీస్లో చూసి ఈ మూవీస్లో చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. లైక్ ఒక మదర్ క్యారెక్టర్ ఎట్లుంటుంది అట్లనే చూపించిండు, చాలా బాగుంది. అండ్ అమితాబ్ బచ్చన్ అయితే అసలు ఎంత బాగున్నాడంటే వాళ్ళందరూ చిన్న చిన్నగా అనిపిస్తుండే ఆయన ముందు. ఆయన లైక్ ఎంత హల్క్ బాడీతోని అంటే ప్రభాస్ అశ్వత్థామ కదా లైక్ చాలా హెవీగా చూపించారు. అశ్వత్థామ అంటే లైక్ పురాణ కాలంలో ఉన్న భారతీయులందరూ కూడా చాలా హైట్ గా ఉండే అనమాట. సో అది మైండ్ లో పెట్టుకొని అంత హైట్ లో చూపించినట్టున్నారు. చాలా బాగుంది. లైక్ ఫైట్ సీక్వెన్సెస్ బిట్వీన్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అద్రిపోయినాయి అసలు. అంటే ఒక షాట్ నుంచి ఒక షాట్ లైక్ చాలా డిఫరెంట్, చాలా బాగుంది అసలు. కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగా పెట్టి తీసిండ్రు అసలు. ఇట్లాంటి మూవీస్ అయితే పక్కా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. లైక్ ఇదైతే వర్త్ ఇట్. లైక్ థియేటర్కి వెళ్ళి చూస్తే మనకి ఆ పెద్ద స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సౌండ్ కూడా లాస్ట్కి లైక్ కమల్ హాసన్ లాస్ట్ ఒక షాట్ ఉంటుంది, అప్పుడు అక్కడ బీట్ అయితే ఎంత బాగుందో అసలు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా యూజ్ చేసిండ్రు. లైక్ ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు ఉంది, ఎందుకు వచ్చి వెళ్ళిపోయింది అని అసలు లేకుండే ఒక చిన్న పాప క్యారెక్టర్ ఉంది. ఆ చిన్న పాప క్యారెక్టర్ని కూడా లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లాగా సేమ్ ఒకటే లాగా యూటిలైజ్ చేసిండ్రు. లైక్ సగం వచ్చి వెళ్ళిపోవడం, కొంచెం వచ్చి వెళ్ళిపోవడం కాకుండా తనది ఎక్కడెక్కడ అవసరమో తన ప్లేస్ ఎక్కడెక్కడ అవసరమో అదంతా లైక్ చూపించి మొత్తం ఒక 2 సాంగ్స్ వచ్చినాయి. అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నడిచింది. అండ్ మూవీ టైం వచ్చేసి లైక్ అప్రాక్సిమేట్గా 3 hours ఉంది. 3 hours అసలు ఎక్కడ బోర్ కొట్టాలి, ఎప్పుడు అయిపోతుంది ఇట్లాంటి ఫీలింగ్స్ రాలే అసలు. నెక్స్ట్ ఏమవుతుంది అని అనిపించింది నాకు. సలార్ తర్వాత ఇది లైక్ ఒకలాగా లైక్ ఇంకా లైక్ హైట్స్లో అనిపించింది. సలార్ చూస్తే మనకు అదొక వింత ప్రపంచం కదా, ఇది కూడా ఇంకొక వింత ప్రపంచము. మామూలుగా ఇది మొత్తము మనకి కాశీలో తీసినారు. కాశీ మనకు ఒక 6000 years తర్వాత ఎట్లుంటుందో చూపించిండ్రు. మొత్తం సెట్స్ వేసిండ్రు. రియల్ గా కాశీలో తీయలేదు కానీ కాశీ మనకి ఒక 6000 years తర్వాత ఎట్లుంటుందో బ్యూటిఫుల్ గా చూపించిండ్రు. నాకైతే మార్స్ లో ఉన్నామా అన్న ఫీలింగ్ లో వచ్చింది నాకైతే. డ్రై ల్యాండ్ చూపించిండ్రు. ఒక బేబీని కాపాడడానికి లైక్ ఎంత మంది హెల్ప్ చేస్తారో అసలు ఆ బేబీని కాపాడితే లైక్ మొత్తం వరల్డ్ చేంజ్ అవుతుంది అన్నట్టు చూపించింది. అంటే లైక్ ఈ పర్టికులర్ మూవీలో అంటే స్పాయిలర్ అలర్ట్ ఏం కాదు కానీ మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు తను ప్రెగ్నెంట్ ఈ మూవీలో. సో ఆ బేబీని కాపాడడానికి మనకి ప్రకృతి ఎంత సహాయం చేస్తుంది, మనుషులు ఎంత సహాయం చేస్తారు, ఏకైకంగా భగవంతుడు ఎంత సహాయం చేస్తాడు. సో ఆ బేబీని కాపాడడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా సహాయపడతారో అన్ని విధాలుగా చూపిస్తారనమాట. ఆ చూపించడం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చూపించిండ్రు. అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొన్ మధ్యలో సీక్వెన్సెస్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్ గా అసలు క్రియేట్ చేసిండ్రు. అది మాత్రము మూవీకి చాలా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేచర్ ఎట్లా హెల్ప్ చేస్తుంది, లైక్ మనుషులు ఎట్లా హెల్ప్ చేస్తారు, అండ్ దేవుడు కూడా ఎట్లా సహకరిస్తాడు అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఎవ్రీవన్ వెళ్ళి చూడండి. లైక్ మూవీ ఒక్కసారైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ సౌండ్కి అండ్ ఆ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్కి అసలు స్టోరీ ఏంది అని క్లియర్గా తెలుసుకోవడానికి వెళ్ళి చూడండి. మేము లైక్ ఫస్ట్ మూవీకి వచ్చేటప్పుడు లైక్ $35 ఒక టికెట్ అవసరమా అని అనుకున్నాం. అప్రాక్సిమేట్గా 3000 రూపీస్ ఒక టికెట్. అప్రాక్సిమేట్గా లైక్ 3000 చేంజ్ పడింది విత్ ట్యాక్సెస్ అండ్ ఆల్. కానీ అయినా కానీ ఒక్కసారి ఇక్కడికి మూవీ వచ్చి చూసినాక లైక్ వర్త్ ఇట్ అనిపించింది. అట్లాంటి మూవీస్ నేనైతే ఇంతవరకు చూడలేదు. లైక్ బాహుబలి వేరు అండ్ RRR వేరు, ఇది లైక్ డిఫరెంట్ స్టోరీ. మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంతమంది లైక్ స్టార్డమ్ హీరోస్ ఉన్నారు ఇందులో. విజయ్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, దీపికా పదుకొన్, ఇంకెవరు సీతారామం హీరో పేరు ఏంటిది, దిల్కర్, డీక్యూ ఉన్నాడు. ఎంతమంది అసలు. మీరు మీకు ఫేవరెట్ హీరోస్ మీ కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు మీరు. ఇది ప్రభాస్ మూవీ అని కాకుండా మీ కళ్ళు మూసుకొని లైక్ ఎంతమంది సర్ప్రైజ్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో. అంటే ప్రభాస్ హీరో అని చూడడానికి కాకుండా అసలు స్టోరీ ఏంటి అని చూడడానికి మాత్రం వెళ్ళాలి. లైక్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక
వాల్యూ ఉంది మూవీలో. లైక్ ప్రభాస్ కోసమే చూడాలి అని కాదు, లైక్ ఎవ్రీ లైక్ ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి మెయిన్ రోల్ ని పెట్టారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, లైక్ ట్రైలర్ లో చూపించారు. స్పాయిలర్ అందరికి లైక్ దే షేర్డ్ ఈక్వల్లీ ఎగ్జాక్ట్లీ స్క్రీన్ స్పేస్ ని అందరికి ఈక్వల్ గా సమానంగా. హీరోకి ఎక్కువ చూపించి లైక్ హీరోయిన్ కి తక్కువ చూపించి, లేదంటే అమితాబ్ బచ్చన్ కి తక్కువ, అట్లా లేదు అసలు. కరెక్ట్ గా చూపించి. కానీ ఫస్ట్ పార్టీకి మాత్రం అమితాబ్ బచ్చన్ హీరో నన్ను అడిగితే మాత్రం, టు బి హానెస్ట్. యా అసలు ఆ ఏజ్ లో అంత గ్రేస్ఫుల్ గా ఫైటింగ్స్ ఎట్లా చేసిండు నాకు అర్థం. మెచ్చుకోవాలి డైరెక్టర్ ని, అమితాబ్ బచ్చన్ అంత మంచిగా చూపించినందుకు మెచ్చుకోవాలి. కమల్ హాసన్ ది కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఎండ్ లో అసలు రేజ్ అవుతుంది కమల్ హాసన్ ది. లైక్ వెయిటింగ్ ఫర్ లైక్ పార్ట్ 2 ఉంటదని తెలిసింది లాస్ట్ యూనివర్స్ ఇది. లైక్ పార్ట్ 2 ఉంటదేమో అని, కానీ లాస్ట్ కి లైక్ క్లైమాక్స్ లో అర్థమైంది ఓకే పార్ట్ 2 ఉంటది అనేసి. లైక్ ఇంకా అది ఎట్లా తీస్తారో, ఇదే అసలు ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడో ఉంది, అది ఇంకా అసలు ఎట్లా ఆలోచించి తీస్తారో కూడా అర్థం కావట్లేదు. సో అది పక్కా వెళ్ళి మూవీ చూడండి. కూడా మూవీ నచ్చితే ఎట్లా అనిపించింది నాకు దగ్గరలో థియేటర్ ఉంటే మీ గనక టికెట్ ప్రైస్ ఓకే అయితే తప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లో చూడడం కంటే ఇది ఇట్లాంటి మూవీస్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో చూసినప్పుడు మనకు అంత ఫీల్ అనిపించదు, లైట్గా అనిపిస్తుంది. థియేటర్లో చూస్తే వావ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది, లైక్ మ్యూజిక్ సిస్టమ్ కైనా స్క్రీన్ కైనా. అండ్ మనం చూసింది ఐమాక్స్లో కాబట్టి నాకు భలే హైదరాబాద్లో కూర్చున్నట్టు అనిపించింది. థియేటర్ కూడా హౌస్ఫుల్ అయిపోయింది, మస్తు ఎంజాయ్ చేసినాము. అసలు ఖచ్చితంగా మా రివ్యూ వచ్చేసి చాలా బాగుంది మూవీ. అక్కడక్కడ యానిమేషన్ అంటే మనకి ప్రభాస్ అట్లా గాల్లో వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఫేస్ వేరియేషన్ అది అర్థమవుతుంది. అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప మిగతా అంతా సూపర్ స్టోరీ అనమాట. ఖచ్చితంగా లైక్ యూనో మనకి పురాణ కథలు మనకి బుక్స్ చదవని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఇది కొంచెం చూస్తే మీకు ఏమన్నా అర్థమవుతుంది అనుకుంటా. పాత పురాణం మన భగవద్గీత వాట్ ఎవర్ అది ఆ యుద్ధంది ఇప్పుడు మనకి ఆఫ్టర్ 6000 years తర్వాత ఆ యుద్ధంని రెండు కలిపి లైక్ యూనో స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినారు, బాగుంది. సో మా వైపు నుంచి బిగ్ థమ్స్ అప్, బ్యూటిఫుల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ గైస్, మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై. Hold me close till I get up.